కాంటాలగా పాటతో దేశవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ నటి మోడల్ షఫాలి జరీవాలా హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ఆమె గుండెపోటుతో మరణించారు. ఈ వార్త తెలియటంతో చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శుక్రవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో షఫాలి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె భర్త నటుడు పరాగ్ త్యాగి వెంటనే అంధేరీలోని ఉన్న బేలేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె మృతి పట్ల సింగర్ మికా సింగ్ తో పాటు పలువురు సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షఫాలి ఆకస్మిక మరణంపై ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ కేసును ముంబై పోలీసులు అనుమానాస్పద ఘటనగానే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో తమకు సమాచారం అందిందని, వెంటనే అంధేరీలోని షఫాలి నివాసానికి చేరుకున్నామని తెలిపారు. మేము ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించాం. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కూపర్ ఆసుపత్రికి తరలించాం. ఆమె మరణానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు అని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు షఫాలి అపార్ట్మెంట్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో పోలీసులు ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందిని, వంట మనిషిని ప్రశ్నిస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి షఫాలి అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 10 గంటల 15 నిమిషాలకు షఫాలిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ ఉదయం షఫాలి భర్త పరాగ్ త్యాగి తమ పెంపుడు సునకంతో అపార్ట్మెంటు బయట నడుస్తూ కనిపించడం అందరిలోనూ పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. షఫాలి జరీవాలా డిసెంబర్ 15, 1982న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక గుజరాతీ హిందూ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి సతీష్ జరీవాలా ఉద్యోగి, తల్లి సునీత జరీవాలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. శివాని జరీవాలా అనే చెల్లెలు ఉంది. షఫాలి తన బాల్యాన్ని మొత్తం గుజరాత్లో గడిపింది. ఆ తర్వాత షఫాలి కుటుంబం ముంబైలో సెటిల్ అయ్యారు. ముంబైలోని సర్దార్ పటేల్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. ఈ టైంలోనే దర్శకద్వయం రాధికారావు, వినయ్ సప్రూల కంట్లో జరీవాలా పడింది. ఇలా కాంటాలగా రిమిక్స్ చేసే అవకాశం ఆమెకు వచ్చింది. ఇలా 2002లో వచ్చిన ఆశా పరేఖ్ చిత్రంలోని కాంటాలగా సాంగ్ తో షఫాలి బాగా పాపులర్ అయ్యారు. ఈ సాంగ్ పాప్ కల్చర్ కు సంచలనంగా మారగా ఒక్క పాటతోనే యూత్ మనసు దోచేశారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ కు అత్యధిక వ్యూస్ వచ్చాయి. ఈమెను ఫ్యాన్స్ కాంటాలగా గర్ల్ అంటూ ముద్దు పేరుతో పిలుస్తుంటారు. అయితే కాంటాలగా సాంగ్ చేయటానికి జరీవాలా ఓ పెద్ద యుద్ధమే చేసింది. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన ఆమెకు కాంటాలగా సాంగులో నటించే ఛాన్స్ రావటంతో ఇంట్లో చెప్పింది. కానీ ఆమె తండ్రి అందుకు ఒప్పుకోలేదట. ఎందుకంటే తన కూతురు బోల్డ్ దుస్తులు ధరించి డిస్కోతెక్కులకు వెళ్లే అమ్మాయిగా నటించడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే కాంటాలగా సాంగ్ చేయటానికి తన తండ్రి ఒప్పుకోలేదట. ఇటువంటివి ఏమీ వద్దు, బుద్ధిగా వెళ్లి చదువుకో అని చెప్పారు. కానీ ఆ సాంగ్ చేస్తే డబ్బులు వస్తాయని ఆమె ఆ పాట చేయటానికి ఒప్పుకుందట. అయితే ఆమె ఈ పాట చేయటానికి తండ్రి పూర్తిగా వ్యతిరేకంగా ఉండటంతో అమ్మను ఒప్పించిందట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తన తండ్రిని ఒప్పించి కాంటాలగా పాటను పూర్తి చేసింది. ఈ పాట చేసినందుకు ఆమె 7,000 రూపాయలు పారితోషికం తీసుకుందట. అయితే అంతకంటే ఎక్కువ ఆనందం పాట హిట్ అవ్వటంతో వచ్చిందని, ఆ పాట ఎంత హిట్ అయిందంటే అది నాకు ఒక అద్భుత కథలా అనిపించిందని, అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పుకొచ్చింది షఫాలి జరీవాలా. ఇలా ఈ సాంగ్ క్రేజ్ తో ఆమె ఇండస్ట్రీలోనూ ఛాన్సెస్ దక్కించుకున్నారు. షఫాలికి బాలీవుడ్ నుండి ఆఫర్లు రావటం ప్రారంభించాయి. 2004లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన ముజ్సే షాదీ కరోగి చిత్రంలో ఒక అతిథి పాత్రతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె బిజ్లీ పాత్రను పోషించింది. ఈ క్రమంలోనే మ్యూజిషియన్ హర్మిత్ సింగ్ తో కలిసి మీట్ బ్రదర్స్ అనే మ్యూజిక్ ఆల్బమ్ కు పనిచేశారు. అప్పట్లో ఏర్పడిన వీళ్ల మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. అయితే వీళ్ల మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా 2009లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగానే బ్రతికిన షఫాలి 2015లో ప్రముఖ నటుడు పరాగ్ త్యాగిని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత టీవీ రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ 13లోకి ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ తో సినిమా తర్వాత ఆమె మరో హిందీ సినిమా చేయలేదు. చూసేందుకు హాట్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. తన కెరీర్ మొత్తం మీద ఈమె కేవలం 2 సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే పరాగ్ త్యాగిని వివాహం చేసుకున్న తర్వాత ఆయనతో పాటు నాచ్ బలియే 5, నాచ్ బలియే 7 డాన్స్ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షఫాలికి ఇన్స్టాలో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా కంటే ఎక్కువగా ఈమె బిగ్ బాస్ షో ద్వారానే ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కెరీర్ ఆశించిన స్థాయిలో అయితే ఈమెకు సాగలేదు. అయితే షఫాలి భర్త పరాగ్ త్యాగి యూపీకి చెందినవారు.
టీవీ రియాలిటీ షోస్, సినిమాలకు ఆయన పనిచేశారు. 2009లో వచ్చిన జీటీ పవిత్ర రిష్తా సీరియల్తో వినోద్ కరంజ్కర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 2016లో వచ్చిన బ్రహ్మ రాక్షసులోనూ నటించారు. ఈయన తెలుగు సినిమాల్లోనూ మెరిశారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలో సెక్యూరిటీ క్యారెక్టర్ చేశారు. వెంకటేష్ వెంకీమామ సినిమాలో కనిపించారు. బాలకృష్ణ రూలర్, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల్లోనూ కనిపించారు. అయితే షెఫాలి గురించి ఎవరికీ తెలియని ఓ విషయం ఏంటంటే, షెఫాలి మూర్ఛవ్యాధితో పోరాటం చేసిందని, షెఫాలికి 15 సంవత్సరాల వయసులో మూర్ఛవ్యాధితో చాలా బాధపడింది. ఈ మూర్ఛవ్యాధి ఆమెపై ఎంతో ప్రభావం చూపించిందట. విద్య, సామాజిక జీవితం, కెరీర్ ఎంపికలను ప్రభావితం చేసిందని, అయినప్పటికీ నిరంతరం మూర్ఛవ్యాధితో పోరాడినట్టు ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అంతేకాదు, సరైన మందులు, ఫిట్నెస్, యోగా, మైండ్ ఫుల్నెస్ తో ఈ రుగ్మతను ఎలా నిర్వహించాలో కూడా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి చెప్పింది. ఈ వ్యాధే షెఫాలిని ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకుండా చేసి ఉండవచ్చు. కానీ ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. ధైర్యంతో ముందుకు దూసుకుపోయింది. వచ్చిన ఆఫర్స్ తో లైఫ్ లీడ్ చేసింది. బాలీవుడ్ అవార్డులను గెలుచుకోకపోయినా ఆమె రియాలిటీ ఐకాన్ అవార్డు 2019, బిగ్ బాస్ 13కు అందుకుంది. 2020లో పాప్ కల్చర్ ఫోనోమెనన్ రికగ్నైజేషన్ ఎట్ ఇండియా మ్యూజిక్ అవార్డ్ అందుకుంది. అంతేకాదు, మానసిక ఆరోగ్యం గురించి వివరించి అందరిలో ధైర్యం నింపిన ఆమెను ఉమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అవార్డు 2022లో వరించింది. ఇలా ఎంతో ధైర్యంగా సవాళ్లతో కూడిన జీవితాన్ని ఎదుర్కొంటూ జీవితాన్ని గడిపింది. 20 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ విద్యార్థినిగా అనుకోకుండా కీర్తిలోకి అడుగుపెట్టి ఓ ధైర్యమైన మహిళగా తన ప్రస్థానాన్ని విస్తరించుకున్నారు షెఫాలి. ఈ రోజు ఆమె ఆకస్మిక మరణం ఆమె గొంతును నిశ్శబ్దం చేసి ఉండవచ్చు. కానీ ఆమె స్ఫూర్తి, ధైర్యం, ప్రతిభ అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.